హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రావల్ పార్సీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఎవరెవరు వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం మీకు చూపిస్తా గాయస్. ఎలా వెళ్తున్నాం అంటే ట్రైన్ కార్లో అయితే వెళ్తున్నాం మనం. ఎవరెవరు వెళ్తున్నాం అంటే అఖిల్, ప్రదీప్, రగన ఇంకా ప్రవీణ్. ఇప్పుడైతే మీకు వాళ్ళని చూపిస్తే చూడండి ఎవరెవరు ఉన్నారో. ఇప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎవరెవరు వెళ్తున్నాం అని చెప్పి. ఇప్పుడైతే రగన, నేను, ప్రవీణ్, అఖిల్, ప్రదీప్ అని చెప్పాను కదా. ఇగోండి ట్రైన్ చూపిరా. మేమందరం తిరుపతికి వెళ్తున్నాం బ్రో, వైకుంఠ ద్వారం దర్శనానికి. తీసేసాలి ఇప్పుడు ప్రవీణ్. హలో గాయస్, గోయింగ్ టు తిరుపతి ఫర్ వైకుంఠ ద్వారం దర్శనం. ప్రదీప్. సో గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయినాము. ప్రదీప్, అఖిల్ గాయస్ ఇగో రెడీగా ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. మనమైతే చాలా ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే మనమైతే ఇప్పుడు 9th టైం 7 times 7 months 7th డేట్ రోజు 7 times అయిపోయినాయి. 8th టైం వచ్చేసి నాకు ఎల్వన్ దర్శనం అయితే దేవుడు దర్శించిండు. ఆ తర్వాత మనం ఇప్పుడు 9th టైం ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం దర్శనం. ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా కార్లో వెళ్ళినప్పుడు అయితే మేము ఈ గుడి దగ్గరకు వచ్చి మేము పక్కా మొక్కేసి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం గాయస్ మేమైతే. సో ఇప్పుడే అమ్మవారి దర్శనం తీసుకున్నాము. సో బయలుదేరుతున్నాం కదా, సో అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకొని స్టార్ట్ అవుతాం. చూసారుగా గాయస్ ఎవరో వెళ్తున్నామని చెప్పి అయితే చూపించేసిన మీకు. ఇప్పుడు అయితే స్టే ట్యూన్గా ఉండండి. మేము ఎలా వెళ్తున్నామో ట్రావెలింగ్ మొత్తం వ్లాగ్ అంతా చూపిస్తాను. ట్రావెలింగ్లో వ్లాగ్. ఇప్పుడైతే నేను నెక్ పిల్లో తెచ్చుకున్నాను స్విగ్గీ ఇన్స్టామార్ట్లోనే. ఇప్పటిదాకా బుక్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం నెక్ పెయిన్ అవుతుంది, ఇట్లా పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. నెక్ పిల్లో పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తావు బాగాలేకపోతే. అవునవును, వావ్, నెక్ పిల్లో అమేజింగ్ గాయస్. చాలా అంటే చాలా బాగుంది, కంఫర్ట్ ఫుల్ ఉంది. ఇట్లా పెట్టుకోవచ్చు. డీజిల్ చూడండి గాయస్, ఆల్రెడీ అయితే డీజిల్ స్టార్ట్ అయిపోయింది పోవడం. శ్రీనారాయణ సో గాయస్ ట్రావెలింగ్లో టైం పాస్ కోసం ఇవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తాము, మన కార్ వచ్చేసి అక్కడ ఉంది. సో విల్ గో ఇన్ సైడ్. ఇప్పుడైతే మనం స్నాక్స్ అయితే తీసుకున్నాం. కడుపులో కొంచెం తిప్పినట్టు అవుతుందని చెప్పి ఇగో ప్రదీప్కి అయితే బాగా తిప్పినట్టు అవుతుందంట. చెప్పరా ప్రదీప్? ఇక అఖిల్ అయితే రెడీగా ఉన్నాడు, పెద్ద ప్యాకెట్ పట్టుకొని తింటానే ఉన్నాడు. చూడండి గాయస్, ఎట్లా తింటాను చూడండి. ఇగో రఘు అయితే బాగా పడుతున్నారు. రఘు గారు వీళ్ళు ఇస్తలేరు గాయస్ అని చెప్పు. చెప్పరా కన్నా, పెద్ద డ్రైవర్ ఆయన, లారీ నడుపుతున్నాడు కారణం అయితే. అఖిల్ చెప్పాలనుకుంటున్నావా? ఇక నాకైతే వీళ్ళు వామిటింగ్ అని చెప్పి నాకు వామిటింగ్ సెన్సేషన్ తెచ్చేసారు గాయసులు. సో మేమైతే ఇప్పుడు చక్రాలు అయితే తినేస్తాను. ఇప్పుడు అరే చక్రాలు ఇరా కొన్ని ట్రైన్. సో ఇప్పుడే అయితే పాపడాలు తిన్నామన్నమాట. ఇప్పుడు పల్లి పట్టి ఏదో ఒకటి తింటేనే మాకు కడుపులో తిప్పట్లేదు, లేదంటే కడుపులో తిప్పి బయటకు వస్తుంది. పల్లిపట్టి లిప్పు ఇప్పుడు రగడకి ఇద్దాం. పల్లిపట్టి లిప్పు రగడకి పల్లిపట్టి అన్బాక్సింగ్ చేస్తున్నాం. పల్లిపట్టిని అయితే పల్లిపట్టి ఇప్పి రగనకి ఇద్దాం. చిన్న పల్లి తినడా లేదో చూద్దాం. తింటాడు రగన గారు తీసుకోండి. ఎవరు తీసుకున్నాడు? అఖిల్ అయితే లోపల. అరే మనం చూడకముందు అఖిల్ అఖిల్ కూడా స్టఫ్ ఫుల్ ఉంది. మేమైతే ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం. ఏంటంటే సాంగ్స్ పాడబోతున్నాం. ఎవరికి వచ్చిన సాంగ్ వాళ్ళు వాడాలి. ఇది అయితే గేమ్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం గాయస్. గేమ్ అయితే చెప్తున్నాడు. ట్రైన్ పాడరా. ఆరేటు నుంచి రింగ వాడబోతున్నాను. పాడు. బాసు పరదేశీ నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న గుర్రాల కోసం వాషింగ్టన్
గాయస్ ప్రయాణ సంగతి అయిపోయింది. ఇప్పుడు రఘు గారు వాడతారు. ఎందుకు చల్తా హూ దుఆओं में याद रखना मेरे जिक्र का दुआओं में याद रखना. ఈ సినిమాలో నువ్వు ఉంటే నా చేతగా సాంగ్ నాకు కొంచెం వచ్చు, కానీ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నువ్వు ఉంటే నా చేతగా నే ఉంటా నేతగా నువ్వైనా నమ్మవుగా ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూదిదారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా నేలకు దాకే మొగ్గైనా నా చేతులతో అంకేస్తా అగ్గి పుల్ల అంచున రోజా పూయున పువ్వుల్లోని తేనె పురుగుల గందున ఓ చలి గల్లన చలి గల్ల కైకే బాను బనారస్ వాలా సినిమాలో నేను పాడబోతున్న మొదటి పాట చెలియా 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 అంతవరకు వచ్చినాను. అంతేనా? ఇప్పుడైతే మనం కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడిప్పుడే పోయే ట్రావెలింగ్లో ఇంకా చూపిస్తాం ఎట్లా వాడతాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా ఏమేమి చేస్తున్నామో అన్నీ చూపిస్తాం గాయస్. స్టే ట్యూన్. ఇప్పుడైతే కొంచెం ఎంటర్టైన్ చేసినాం, చూడండి. ప్రదీప్ అయితే పియానో మ్యూజిక్ అయితే వాడుతుంది, చూడండి. అయితే మంచి ఇస్తలేరంట ఫుడ్, మనకు అందుకే వెళ్ళిపోతున్నాం. రఘు గారు అయితే డిసప్పాయింట్మెంట్ మొత్తం. చెప్పండి రఘు గారు ఎట్లా ఉన్నారు? బాగా ఈ డాబాలో మేము నెక్స్ట్ డాబా అనుకుంటున్నాం కాబట్టి మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ మన కార్ అయితే పార్క్ చేసేసినాం. సో ఇప్పుడు మనం తినబోయే రెస్టారెంట్ అయితే ఇదే గాయస్. సో రెస్టారెంట్ ఎక్కడ వచ్చి పంజాబ్ ఫ్యామిలీ డాబా అంట గాయస్. సో మనం అయితే డాబాలోకి వెళ్ళిపోదాం. దారా ఇప్పుడైతే డాబా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన గాయస్ ఎక్కడికి వచ్చారో అంతా సిట్టింగ్ అంతా చూపిస్తాం, చూడండి. మన వాళ్ళు అయితే ఆల్రెడీ సిట్టింగ్ తీసుకున్నారు, ఆల్రెడీ కూర్చున్నారు కూడా. ప్రదీప్ అయితే ఎందుకో అవుతారు, వాళ్ళు జోక్స్ వేసుకున్నట్టు. ప్రదీప్ ఇక్కడ ఆగినాం మనం. ఇప్పుడు అయితే పంజాబీ డాబాలో ఆగినాము. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే అల్లు అర్జున్ ఫోటో వేశారు అక్కడ. ఓరే అల్లు అర్జున్ కూడా ఉన్నాడు గాయస్ ఇక్కడ మనకైతే. పంజాబీ డాబా దగ్గర నేనైతే టమాటా రైస్ ఆర్డర్ చేసిన, చూద్దాం ఎలా ఉంటుంది. మేమైతే 7:30 నుంచి బ్రో వెయిట్ చేస్తున్నాం డాబా గురించి. చేసి రాంగ్ రూట్లో బండి వెహికల్ టర్నింగ్ చేసుకొని మేము వెహికల్ ఆపినాం. ఇక్కడ 3 ఆర్డర్ చెప్పుకున్నాం. మాకు డాబాకి వచ్చి తినాలనుకుంటాం, ప్రశాంతంగా తిని. మీకు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఎగ్జైటింగ్గా చూపిస్తాను. ఇక్కడ అయితే అల్లు అర్జున్ కూడా వచ్చినట్టు, అల్లు అర్జున్ విజిట్ చేసి తిన్నట్టు గాయస్. మీకు అయితే చూపిస్తాను, చూడండి. అల్లు అర్జున్ ఫోటో అయితే ఇక్కడ ఉన్నాడు. నేనైతే నా ప్లేస్లో కూర్చున్నా గాయస్. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసారు. మన ఇప్పుడు ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మన గాయస్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంటారు, ఎందుకంటే ఇంత దూరం వచ్చి తింటున్నాం కాబట్టి. సో గాయస్ ఫుడ్ అయితే వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే డాబా అతను అయితే మనకు ఆనియన్స్ ప్లేట్స్ అయితే ఇచ్చేసిండు. సో చూద్దాం ఏం ఎలా ఉంది టేస్ట్. మనం ఫుడ్ వచ్చినాకైతే టేస్ట్ చేసేద్దాం గాయస్. హోటల్ డాబా అయితే అతను ఇస్తేనే. సో పన్నీర్ కర్రీ అయితే వచ్చేసింది. ఇక్కడ రోటీ అయితే వచ్చేసింది. రగానే వేసుకుంటున్నాడు. రగానా ఆకలి చాలా అవుతుందా? ఆకలి చాలా అవుతుంది. రోటీ చాలా బాగున్నాయి. ఈ అంకుల్ మనకు నచ్చింది చెప్పింది తీసుకొని వస్తున్నాడు. చాలా మంచివాడు అవుతుంది. అట్లనే ఉంటారు అవి. ఫుడ్ అయితే సర్వ్ చేసేసారు. మా వాళ్ళు అయితే తినడం స్టార్ట్ చేసేసారు. మనం కూడా తిందాం గాయస్. ఇప్పుడు పచ్చిపేట అయితే వేసేద్దాం. అయితే ఆపేసినాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ అని చెప్పి చాలా సేపు అయితే ట్రావెల్ చేసినాం. సో చూడండి guys, మా వెనకాల అయితే టోల్ గేట్ ఉంది. ప్రదీప్ అయితే ఆల్రెడీ టీ తెచ్చుకొని తాగుతున్నాడు. అయితే ఆల్రెడీ తీసుకున్నాడు. నేను కూడా ఇప్పుడు తీసుకొని తాగి మీకు చెప్తాను ఎలా ఉందని చెప్పి. మంచి పని ఇష్టం. ప్రయాణం ఆల్రెడీ ఏ ఎట్లుంది టీ? ఓకే. ఈ నైట్లో ఈ టీ తాగడం అంటే గ్రేటే. సో నిద్రపోకుండా టీ తాగకుండా కార్ నడిపాలంటే చాలా రిస్కే.
అందుకే టీ కోసం మేము అయితే ఆపేసినాం. ఒకటి ఏమంటారు టీ ఇప్పుడు నేనైతే టీ తాగట్లేను, ఎందుకంటే టీ అయితే బాగాలే అంట. ప్రదీప్ అయితే తాగిండు, అందుకే నేను బాగాలేకపోతే నేను తాగలేను. టీ మొత్తం ఇలాచి ఫ్లేవర్ ఉంది. తీసుకొని 1 లీటర్ వాటర్ అయితే సో టీ అయితే అయిపోయింది. సో మనం నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం, మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ప్రవీణ్ అయితే కార్లకి రెడీ అయితే అయిపోతుండు. కారులో 5 మందికి. సో ఫైనల్గా తిరుమల అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఉన్న కార్ అయితే పార్క్ అయిపోయింది. ఇక్కడైతే ఛాయ్ అయితే పోసాను ప్రదీప్ గారు. అరే మీద పోస్తావు ఏంద్ర? గుడ్ మార్నింగ్ గాయస్, మనమైతే ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు తిరుమల మీదకి వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళాలి. థ్యాంక్స్ రా ప్రదీప్. మార్నింగ్ మార్నింగ్ టీ చాయ్. ఇప్పుడైతే మనం ఉండబోయే రూమ్ ఇదే హోటల్. కింద మనకైతే కొండ మీద దొరకలేదు, కింద దొరికింది. ఇదే గాయస్ చూడండి. ప్రదీప్ వాళ్ళు రూమ్ ఓపెన్ చేయట్లేరు, లాక్ వేసారు. ఇంత మార్నింగ్ వచ్చినామని చెప్పి ఏమైంది అని చెప్పి ఓపెన్ వచ్చారు. ఏమైందన్నా లాక్ తెరుస్తలేరా? స్విచ్ ఆఫ్ వస్తుందా? పిలువురా ప్రదీప్ ఇంకొకసారి. ప్రదీప్ పిలువురా. డోర్ తీస్తలేనమాట. మెల్ల పోయి తాళాలు ఉన్నాయి, తాళాలు లేకపోతే చూస్తాం, తాళాలు లేకపోతే పోయి అనుకుంటాం. పైన నువ్వే మెయిన్. నీ పేరు మీద రూమ్, నీ పేరు పైన ఉంది. నా పేరు కీస్ ఉంటే నేను వస్తా. కీస్ ఉందా లేదు చూద్దాం. కుక్కుందంటారు, కుక్కుందంటారు. అదే వెళ్ళగా సో గాయస్ వీరైతే మళ్ళీ పైకి వెళ్తురు. అరే ఏమైందిరా? డోర్ ఓపెన్ చేసి రాలేదురా? డోర్ అయితే ఓపెన్ చేసింది, లైట్స్ అయితే ఆన్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఎవ్వరు లేరు ఇక్కడ, రూమ్ మొత్తం ఖాళీ, ఎవ్వరు ఫోన్ లేపుతలేరు. దగ్గరనైతే ఇక్కడ కూర్చున్నాడు చూడంగా పడుకో. రూమ్ చూపి. సో విల్ షో యూ ద రూమ్. ఇదే రూమ్, ఇదే కాదో మాకు తెలియదు, కానీ డోర్ అయితే లాక్ వేయలేరు. ఉండే రూమ్ అయితే ఇదే. సో రూమ్ ఇదో కాదో ఇంకా కన్ఫర్మ్ తెలియదు, కానీ మనకైతే లాక్ వేసి లేదు. గాయస్ అండ్ బ్రో డోర్ అయితే దొంగల కోలరు ఆయన ఉన్నారన్నా. ఫైనల్గా మనకైతే రూమ్ అయితే దొరికేసింది కొంచెం దూరంలో. సో లగేజ్ అయితే తీసుకుంటున్నాం. రగన్న కూడా తీసుకురా లగేజ్ అయితే తీసుకుంటున్నాం. అరే ప్రదీప్ లగేజ్ తీసుకోరా. బ్యాగ్ అంటే ట్రైన్ కానీ బ్యాగ్ వీడుంది. ఇగో ఇగో హలో. ఫైనల్గా మన బ్యాగ్ కూడా అయితే వచ్చేసింది. సో రూమ్ అయితే దొరికేసింది. మనం ఉండోయే బిల్డింగ్ అయితే ఇదే. సో ఇప్పటిదాకా వెళ్ళినది అయితే అది మనది కాదంట. సో ఇదైతే మన బిల్డింగ్ ఇప్పుడు వచ్చేసి ఇదే. సో కార్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే అయిపోయింది.
ఇక్కడ నీట్గా పార్కింగ్ అయితే చేసేసినాం. సో ఇదే మన బిల్డింగ్. సో ఇదైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం అయితే.